తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం ఎవరి తరము కాదు. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నిత్యం సాగుతున్న మాటల యుద్ధాన్ని గమనిస్తూ తెర వెనుక సైలెంట్ గా గేమ్ మార్చే వ్యూహాలను అమలు చేయడంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి మరియు తెలంగాణ బీజేపీ అగ్రనేత జి కిషన్ రెడ్డి ఇటీవల తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు, వేసిన పొలిటికల్ అడుగులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణించబడుతుంది. మెట్రో ఫేజ్ నిధుల వివాదం నుండి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం వరకు కిషన్ రెడ్డి అనుసరిస్తున్న నయా స్ట్రాటజీ అటు రేవంత్ రెడ్డి సర్కార్కు, ఇటు గులాబీ శ్రేణులకు ఒకేసారి మైండ్ బ్లాక్ చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు కిషన్ రెడ్డి వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరు పార్టీల వ్యూహాలకు బీజేపీ ఎలా విరుగుడు ప్లాన్ చేసిందో ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ మరియు కేంద్ర నిధుల ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి వేసిన నిందలను కిషన్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు. కేంద్ర ప్రభుత్వంపై అల్టిమేటం జారీ చేస్తూ కాంగ్రెస్ పొలిటికల్ మైలేజ్ పొందాలని చూస్తుండగా కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా వాస్తవాలను బయటపెట్టి రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్రం కారణం కాదని, రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్షియల్ క్లోజర్ లోపాలే కారణమని ఆధారాలతో సహా వివరించారు. అంతేకాకుండా కేంద్రం ఎప్పుడూ హైదరాబాద్ అభివృద్ధికి సానుకూలంగానే ఉంటుందని చెప్తూ బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ ను క్లియర్ చేయడానికి చొరవ చూపడం ద్వారా కాంగ్రెస్ విమర్శల వేగాన్ని తగ్గించడంలో కిషన్ రెడ్డి సఫలమయ్యారు. బీజేపీ వ్యూహం కేవలం అధికార కాంగ్రెస్ ను నిరోధించడమే కాదు, కష్టకాలంలో ఉన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ క్యాడర్ ను తమ వైపు తిప్పుకోవడం కూడా ఇందులో ఒక భాగం. కేటీఆర్ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను వదిలేశామంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్న తరుణంలో కిషన్ రెడ్డి ఆ గ్యాప్ ను క్యాష్ చేసుకోవడానికి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేననే నమ్మకాన్ని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో బలంగా నాటడానికి నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెంచారు. గులాబీ కోటల్లో ఖాళీ అవుతున్న రాజకీయ స్థానాన్ని అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ శ్రేణులతో భర్తీ చేయడమే కిషన్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు చెబుతున్నారు. మెట్రో ఆస్తుల వివాదంలో కేటీఆర్ చేస్తున్న 30,000 కోట్ల రూపాయల స్కామ్ ఆరోపణలను మరియు రేవంత్ రెడ్డి వైఖరిని రెండింటినీ బేస్ చేసుకొని ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణ ప్రగతి కుంటుపడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ప్రాంతీయ వివాదాల కంటే కేంద్రంలో ఉన్న మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ తరహా మద్దతు వల్లే తెలంగాణకు నిధులు వస్తాయని నిరూపించడం ద్వారా న్యూట్రల్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నిరుద్యోగ సమస్య మరియు 2018 లోకల్ కోట వివాదాలపై కూడా కిషన్ రెడ్డి తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాం నాటి లోపాలను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఆలస్యాలను ఎండగడుతూ యువతకు చట్టపరమైన రక్షణ కల్పించడంలో ఇరు ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ చార్ట్ షీట్లు సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ను ఉదాహరణగా చూపిస్తూ రాష్ట్రంలో కూడా పారదర్శకమైన నియామకాలు జరగాలంటే బీజేపీ వైఖరే కరెక్ట్ అని నిరుద్యోగ జేఏసీ శ్రేణులకు కనెక్ట్ అవ్వడం కిషన్ రెడ్డి ప్లాన్ లో మరో కీలక అడుగు. కిషన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ నిశ్శబ్ద వ్యూహాలు మరియు మాస్టర్ స్ట్రోక్ రాబోయే రోజుల్లో తెలంగాణ పొలిటికల్ మ్యాప్ను మార్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకుంటేనే బీఆర్ఎస్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనే బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలనుంది. ఇరు పార్టీల అగ్రనేతల వ్యూహాలకు కిషన్ రెడ్డి వేసిన ఈ రివర్స్ స్కెచ్ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. మరి తెలంగాణ రాజకీయంలో కిషన్ రెడ్డి వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.